హై మై స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ నుండి అసలు ఏ ప్రశ్నలు చదవాలి, ఫైనల్ ఎగ్జామ్ కి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ 12 లెసన్స్ లో ఏవి చదవాలి. పద్య భాగం క్వశ్చన్స్ నేను చెప్పట్లేదండి. పద్య భాగం నుండి నేను దోహాలు నేర్చుకోని చెప్తున్నాను. లెసన్ 10 లో 4 దోహాలు ఉంటాయి. 4 దోహాలు నేర్చుకోండి. అంటే పద్య భాగ లెసన్ షార్ట్ క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సారాంశాలు నేర్చుకుంటామండి. అలాగే గద్య భాగంలో మనకు ఉన్నటువంటి 7 లెసన్స్ లో నుండి ఈచ్ లెసన్ నుండి ఒక 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు లిస్ట్ ఇస్తానండి. ఇక్కడ వివరంగా చెప్తాను. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఏ ప్రశ్నలు చదవాలి, ఎలా చదవాలి అనే విషయాలు మీకు తెలుస్తాయి. హెడ్డింగ్ గమనించారు కదండి, 10th క్లాస్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా మంది రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చాలా మంది నన్ను సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, ప్రతి లెసన్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, ఏం చదవాలి, ఏం ప్రిపేర్ అవ్వాలన్న విషయం అడుగుతున్నారు. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చాలా మందికి సహృదయంతో నా వీడియోని షేర్ చేస్తున్నారు, చాలా మంచి కామెంట్ చేస్తున్నారు. ఇలాగే మీ యొక్క ప్రోత్సాహం కొనసాగాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామని లేట్ చేయకుండా. ఫస్ట్ లెసన్ బరస్తే బాధల నుండి షార్ట్ క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదండి. ఎవరైతే కొంచెం స్లో లెర్నర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఎందుకంటే మన షార్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 8 లో వస్తుందండి. 8 లో ఆ ఒక దోహా ఇస్తున్నాడండి, ఆ ఒక షార్ట్ క్వశ్చన్ ఇస్తున్నాడు. మనం దోహా రాస్తాం కాబట్టి షార్ట్ క్వశ్చన్ మనం చదవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ ఏం చదవండి, బరస్తే బాధల్లో కవి పరిచయం చదవాలండి ఖచ్చితంగా. సుమిత్రానంద్ పంత్ కవి పరిచయం చదవాలి. అలాగే సారాంశం చదవాలి, ఆ బరస్తే బాధల సారాంశం చదవాలి. ఆ లెసన్ లో ఉన్నటువంటి భాషా విభాగం కూడా గ్రామర్ పాయింట్స్ కూడా చదవాలండి. ముఖ్యంగా ఇక్కడ భాషా విభాగాల నుండి తత్సం తత్వం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ లెసన్ లో మనం చదవాల్సింది కవి పరిచయం, సారాంశ్, భాషా విభాగం. ఇంకా సెకండ్ లెసన్ కి వస్తే ఈద్గా, ఇది కహానీ అండి. ఈ సారాంశం రాయాలి, సారాంశం నేర్చుకోవాలి. కహానీ, ఈద్గా, సారాంశం మనం నేర్చుకోవాల్సిందే. సో ఈ కహానీ సారాంశం నేర్చుకునేప్పుడు లేఖక పరిచయం కూడా కొంత రాయాల్సి ఉంటుంది. లేఖక పరిచయం మొత్తం కాకపోయినా కొంతైనా మీరు నేర్చుకోవాలండి. లేఖక పరిచయం కొంత సారాంశానికి ముందు మనం లేఖక పరిచయం రాస్తాం కాబట్టి అందులో సారాంశంలో భాగంగా లేఖక పరిచయం కొంత నేర్చుకోవాలి. ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ సారాంశం నేర్చుకోవాలి, అలాగే భాషకి బాత్ నేర్చుకోవాలి. ఇంకా షార్ట్ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఈ షార్ట్ క్వశ్చన్స్ మన దాదాపు 12 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయండి మొత్తం ఆ ఈద్గా లెసన్ నుండి. అవే కాకుండా ఇంకా బయట నుండి కూడా ప్రశ్నలు అడగడానికి, అంటే టెక్స్ట్ బుక్ లో లేని ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హామీద్ और उनके मित्रों के पास कितने पैसे हैं और वे क्या खरीदे हैं. ఫర్ ఎగ్జాంపుల్ అంటే హామీద్ వాళ్ళ స్నేహితులు ఎవరెవరు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏ వస్తువులు కొన్నారు, అలాంటి ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ మనం చదవలేము అనుకున్న వాళ్ళు, ఈ 12 ప్రశ్నలు మేము చదవలేము అనుకున్న వాళ్ళు ముఖ్యమైనటువంటి ఒక 4 ప్రశ్నలు నేను ఇచ్చానండి. కనీసం 4 అన్నా చదువుకోవాలి. ఈద్ కే దిన్ కా చిత్రణ 90 శబ్దం में लिखिए. ఇది టెక్స్టువల్ లెసన్ లో ఉంటాయండి. హామీద్ కే ఖుషీ కా కారణం క్యా హై, హామీద్ చిమటా క్యోं ఖరీదా. ఇది ప్రశ్న చాలా సార్లు పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చిందండి. హామీద్ చిమటా క్యోं ఖరీదనా చాహతా హై, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ లెసన్ మొత్తం మీద మొదటి ప్రయారిటీ ఏది ఇవ్వాలంటే హామీద్ చిమటా క్యోं ఖరీదనా చాహతా హై. ఈ ప్రశ్న చదివితే ఇంకో ప్రశ్న మనం నేర్చుకోవచ్చండి. హామీద్ కే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీదతే ఔర్ క్యోं. హామీద్ ప్లేస్ లో మీరుంటే ఏం కొంటారు, ఎందుకు, ఆ ప్రశ్న కూడా మనం సమాధానం చేయొచ్చండి. ఈ ప్రశ్న నేర్చుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను, దయచేసి గమనించాలి. దాదాపు మనకు 12 ప్లస్ ఇంకా బయట నుండి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అయినా మనం చదవలేని స్థితిలో ఉంటే మనం కనీసం ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి సార్ అని నన్ను ఎక్కువ రిక్వెస్ట్ వస్తుంది కాబట్టి, ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ లెసన్ లో నేను ఒక 4 ప్రశ్నలు ఇంపార్టెంట్ గా తీసుకున్నానండి. ఈద్ కే దిన్ కా చిత్రణ, హామీద్ ఖుషీ కా కారణం క్యా హై, హామీద్ చిమటా క్యోं ఖరీదనా చాహతా హై, अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी. ఈ ప్రశ్న కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో ఈద్గాలో మనం నేర్చుకోవాల్సింది లేఖ పరిచయ సారాంశం రాయడానికి, అలాగే సారాంశం, భాషా విభాగం, ఈ 4 క్వశ్చన్. థర్డ్ లెసన్ ఏం చదవాలంటే హమ్ భారత్ వాసీలో కవి పరిచయం చదవాలండి. 5 మార్క్స్ వస్తుందండి కవి పరిచయం ఖచ్చితంగా. సుమిత్రానంద్ పంత్, ఆర్పి నిషంక్. వీళ్ళిద్దరు గురించి కవి పరిచయం ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్ కవి పరిచయం ఖచ్చితంగా చదవాలండి. అలాగే భాషా విభాగం చూసుకోవాలి. ప్రతి లెసన్ లో ఒక గ్రామర్ పాయింట్ కవర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే ఎఫ్ఏ దృష్ట్యా నేను చెప్పట్లేదండి. ఎఫ్ఏస్, FA1, FA2 ఆ దృష్ట్యా నేను చెప్పట్లేదు. నేను ఎస్ఏ దృష్ట్యా, అలాగే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్ దృష్ట్యా చెప్తున్నానండి. చదవగలిగిన శక్తి ఉన్న వాళ్ళు అన్ని ప్రశ్నలు చదవడానికి ట్రై చేయండి. చదవలేని ఎవరైతే నేను చదవలేను సార్ కానీ నేను ప్రతి సెక్షన్ కవర్ చేయాలనుకుంటే నేను చెప్పినట్టు విధంగా ఈ ప్రశ్నలు చదివితే సరిపోతుందండి. కనుక అధికారి ఈ లెసన్ నుండి 4th లెసన్ నుండి కవి పరిచయం చదవాలని రామ్ధారి సింగ్ దినకర్ గురించి. అలాగే ఎందుకు రామ్ధారి సింగ్ దినకర్ గురించి చదవాలి సార్ అంటే సారాంశం రాయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సారాంశం చదవాలి. మనం లెసన్ నెంబర్ బరస్తే బాదల్
అలాగే కనకనకాధికారి, ఈ రెండు కూడా మనం సారాంశాలు నేర్చుకోవాల్సింది. అందుకోసమని కవి పరిచయం కొంత రాయాల్సి ఉంటుంది సారాంశంలో. కాబట్టి రామధారి సింగ్ దినకర్ గారి గురించి కవి పరిచయం కూడా నేర్చుకోవాలి కొంత. అలాగే భాషా విభాగ, ఆ లెసన్ నుండి భాషా విభాగ గ్రామర్ పాయింట్స్ నేర్చుకోవాలి. లోక్గీత్ కి వద్దామండి. లోక్గీత్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అండి లోక్గీత్. లోక్గీత్ నుండి మనం సారాంశం నేర్చుకోవాలి. అలాగే భాషా విభాగ నేర్చుకోవాలండి, గ్రామర్ పాయింట్స్ నేర్చుకోవాలి. ఇందులో దాదాపు 15 అంతకు మించి ప్రశ్నలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో మనం చూస్తే దాదాపు 15 ప్రశ్నలు ఉంటాయండి. ఆ 15 ప్రశ్నల నుండి కాకుండా ఇంకా బయట నుండి ప్రశ్నలు అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న అడిగాను చూడండి, आल्हा के बारे में, आल्हा लोकगीत के बारे में आप क्या जानते हैं, गरबा के बारे में आप क्या जानते हैं, ఇలా किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं, శాస్త్రీయ సంగీత और लोकगीतों का अंतर क्या है, ఇలా మీరు ప్రశ్నలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా తీసుకున్నట్లయితే విదేశీయ అండి, అలాగే ఆల్హా, लोकगीत में ग्रामीण जनता के मनोरंजन साधन है. ఈ 4 ప్రశ్నలు మనం చదివినట్లయితే पहाड़ी किसे कहा जाता है, विदेशी लोकगीत के बारे में आप क्या जानते हैं, आला लोकगीत के बारे में आप क्या जानते हैं, लोकगीत ग्रामीण जनता का मनोरंजन साधन है कैसे. ఈ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్నలు మనం చూస్తాం. నేను కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను, గమనించాలి విద్యార్థులు. కనీసం ఈ ప్రశ్నలను మనం చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెసన్ అండి అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ. ఈ లెసన్ కనుక చూసినట్లయితే మనం నేర్చుకోవాల్సిన భాష గ్రామర్ పాయింట్స్ నేర్చుకుంటామండి. అలాగే ఒక 4 క్వశ్చన్స్ నేర్చుకుంటాం. మొత్తం 10+ క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే బయట నుండి కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇలా చూడండి, టెక్స్ట్ బుక్ లో లేని ప్రశ్నలు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో హిందీకి మాంగ్ బర్తీ జా రహీ హై, ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశాల్లో హిందీ యొక్క డిమాండ్ పెరుగుతుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది టెక్స్ట్ లో ఉండదు. మనం ఆ ఆన్సర్ ని ఆ దేశాల పేర్లను మనం రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంకో 3 ప్రశ్నలు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హింदी भाषा की क्या विशेषता है, हिंदी भाषा सीखने से क्या क्या लाभ है, भारत में अनेकता में एकता का प्रतीक हिंदी है कैसे. ఈ 4 ప్రశ్నలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. తప్పకుండా ఈ లెసన్ నుండి ఈ ప్రశ్న చదివిన తర్వాత మిగతా ప్రశ్నలు చదవాల్సి ఉంటుంది. అలాగే భక్తి పద్ 7th లెసన్ లో మనం కవి పరిచయం కొంత నేర్చుకోవాలండి రవిదాస్ మీరాబాయి గురించి. ఎందుకంటే మనం రవిదాస్ మీరాబాయి అనేది మన సారాంశంగా అడగడం జరుగుతుంది. సారాంశంగా ఇవి వచ్చినప్పుడు కొంత కవి పరిచయాన్ని కూడా మనం రాయాల్సింది కాబట్టి కవి పరిచయాన్ని నేర్చుకోవాలి. అలాగే రవిదాస్ మీరాబాయి సారాంశాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం మొత్తం 4 సారాంశాలండి పద్య భాగం నుండి. ఆ 4 సారాంశాల నుండి 2 సారాంశాలు ఇస్తారు, ఒకటి రాయాల్సి ఉంటుంది. ఒకటి బరస్తే బాదల్, కనకనకాధికారి, రవిదాస్ మీరాబాయి. బరస్తే బాదల్, కనకనకాధికారి నేర్చుకుంటే ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మీరాబాయి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఆ లెసన్ లో ఉన్నటువంటి భాష కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది 7th లెసన్ సంబంధించి. 8th లెసన్ చూద్దామంటే 8th లెసన్ అండి స్వరాజ్య की नींव. ఈ లెసన్ ఇంపార్టెంట్ ఏంటంటే లేఖక్ పరిచయం చదవాలండి. ఎందుకంటే 5 మార్క్స్ అండి లేఖక్ పరిచయం. విష్ణు ప్రభాకర్ గారి గురించి 5 మార్క్స్ చదవాలి. 8th, 9th అలాగే 11th లెసన్ లో లేఖక్ పరిచయం అని చదవాలి. అది క్వశ్చన్ నెంబర్ 6 గా వస్తుందండి. 5 మార్క్స్ వస్తాయి. అలాగే భాషా విభాగ చదవాలండి, గ్రామర్ పాయింట్స్ చూసుకోవాలి ఈ లెసన్ లో. అలాగే దాదాపుగా 15 ప్రశ్నలు ఉన్నాయండి ఈ లెసన్ లో. అన్ని మనం చదవలేము. కొన్ని చదవగలిగిన వాళ్ళు అన్ని చదవండి. చదవలేని వాళ్ళు కనీసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా చదవడానికి ప్రయత్నం చేయండి. మొదటిది లక్ష్మీబాయి తాత్యా సే క్యో నారాజ్ థీ. దీనికి యాడ్ క్వశ్చన్ ఇస్తారండి. తాత్యా కౌన్ థే, లక్ష్మీబాయి తాత్యా సే క్యో నారాజ్ థీ అంటే లక్ష్మీబాయి ఎందుకు తాత్యా మీద గుస్సా ఉంది, కోపంగా ఉంది. బాబా గంగాదాస్ నే రాణి లక్ష్మీబాయి సే క్యా కహా థా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్వరాజ్య की नींव का तात्पर्य क्या है. ఇది ఏకాంకి ఆధార్ పర్ బతాయి కి స్వరాజ్య की नींव का तात्पर्य क्या है. ఇది చాలా సార్లు ఎగ్జామ్స్ అడగడం జరిగింది. వీరాంగన లక్ష్మీబాయి దేశభక్తి కి एक अद्भुत मिसाल थी స్పష్ట కీజియే. ఈ 4 ప్రశ్నలు ఇంపార్టెంట్ అండి. వీరాంగన అంటే స్త్రీలింగ్ అండి, వీర పుంలింగ్, వీరాంగన అంటే స్త్రీలింగ్ అండి. సో ఈ 4 ప్రశ్నలు ఖచ్చితంగా చదవాలండి. 9th లెసన్ చూద్దామండి దక్షిణ గంగా గోదావరి. 9th లెసన్ లో మనం చూసినట్లయితే లేఖక పరిచయం నేర్చుకోవాలండి. శ్రీ కాకా కాలేల్కర్ గురించి లేఖక పరిచయం నేర్చుకోవాలి. 8th లెసన్ లో విష్ణు ప్రభాకర్ గారు లేఖక పరిచయం. అలాగే ఇక్కడ కాకా కాలేల్కర్ లేఖక పరిచయం ఖచ్చితంగా నేర్చుకోవాలండి. అలాగే భాషా విభాగం నేర్చుకోవాలి, గ్రామర్ పాయింట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే 4 క్వశ్చన్స్ అండి. అవుట్ ఆఫ్ 14 క్వశ్చన్స్ లో అండి ఒక 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని 4 ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి ఖచ్చితంగా. గోదావరికి टापुओं की क्या विशेषता है అనే ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. గోదావరి को धीर गंभीर माता की संज्ञा क्यों दी गई అనేటువంటి ప్రశ్న. అలాగే చెన్నై से राजमंड्री जाते समय लेखक की भावनाएं, लेखक ने गोदावरी को माता की संज्ञा क्यों दी होगी. ఈ 4 ప్రశ్నలను ఖచ్చితంగా చదవండి. ఈ 4 ప్రశ్నల నుండి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మిగతా ప్రశ్న కూడా చదవగలిగిన శక్తి ఉంటే మీరు మిగతా ప్రశ్న కూడా చదివే ప్రయత్నం చేయండి. 10th లెసన్ కనుక చూసినట్లయితే నీతిలోనే కవి పరిచయం నేర్చుకోవాలండి. రహీం బిహారీ ప్రాచీన కవుల నుండి ఇద్దరు నుండి అడుగుతారు ఖచ్చితంగా. ఇది కూడా మనకి 5 మార్క్స్ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 7 లో కవి పరిచయం రహీం గాని బిహారీ గారి గురించి కానీ కవి పరిచయం ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఈ కవి పరిచయాలు 2 కూడా నేర్చుకోవాలి. స్లో లెర్నర్స్ అయినా సరే రహీం బిహారీ కవి పరిచయం తప్పక నేర్చుకోండి. 5 మార్కులు మనం సంపాదించుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ 7 లో. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 లో
మనం 4 దోహాలు నేర్చుకోవాలండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అసలు 10th క్లాస్ స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా వీటిని మిస్ చేయకూడదండి. 4 దోహాలు రాయడం నేర్చుకోవాలండి. తప్పు లేకుండా రాసినట్లయితే ఒక దోహా ఇస్తారు, ఒక దోహా ఇచ్చి దోహా పూర్తి కీజీ అంటారు. ఆ దోహాని తప్పు లేకుండా మనం రాసినట్లయితే 4 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇది చదవలేని పక్షంలో మనం రెండో ఆలో పద్య భాగం నుండి క్వశ్చన్ ఇస్తారండి, చాలా కష్టం అండి. ఎందుకంటే దాదాపుగా 30 ప్రశ్నలు రాకుంటే ఆ 30 ప్రశ్నలు చదివే బదులుగా మనం ఆ 4 దోహాలు చదువుకోవడం చాలా ఉత్తమం అండి. సో నా దృష్టిలో 4 దోహాలు చదువుకొని రాయడం అనేది ఉత్తమం. కాబట్టి 4 దోహాలు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిందండి. దాని తర్వాత ఈ లెసన్ లో భాషా పద్ధతి నేర్చుకోవాలండి. ఇది 8th లెసన్ నుండి 11th లెసన్ చూద్దామండి. జల్ హీ జీవన్ హే. జల్ హీ జీవన్ లో నుండి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన లేఖక పరిచయం శ్రీప్రకాష్ గారి గురించి. అది 5 మార్క్స్ వస్తుందండి మనకి. క్వశ్చన్ నెంబర్ మనకి 6 లో లేఖక పరిచయం అనేది 5 మార్క్స్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6 లో మనకి వచ్చేటువంటి లేఖక పరిచయాలు 3 అండి. ఒకటి విష్ణు ప్రభాకర్ 8th లెసన్, కాకా కాలేకర్ 9th లెసన్, 11th లెసన్ శ్రీప్రకాష్ అండి. వారి గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. 5 బ్లాంక్స్. ఆ 5 బ్లాంక్స్ మనం చూసి జాగ్రత్తగా పూరించాల్సి ఉంటుంది. ఈ 3 కూడా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే భాషకి బాధ గ్రామర్ పాయింట్స్ నేర్చుకోవాలండి. అలాగే ఇక్కడ ఒక 16 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 16 క్వశ్చన్ నేను ఇంపార్టెంట్ 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఆ 4 క్వశ్చన్స్ ని ముందు చదవండి. దాని తర్వాత ఇంకా చదవలేదు చెప్తున్నట్లయితే మిగతా ప్రశ్న కూడా చదవచ్చండి. మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే ఇది చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడండి. 2-3 ప్రశ్నలు కల్పిస్తాయండి. అంతరిక్ష యాత్రి కహా సే ఆయే थे, క్యోं ఆయే थे, ఉన్కి ప్రార్థన క్యా థీ. అంతరిక్ష యాత్రి ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళ ప్రార్థన ఏంటి, వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ లెసన్ లో. అలాగే हमारे जीवन में जल का क्या महत्व है, మన జీవితంలో వాటర్ కి ఏం ఇంపార్టెన్స్ ఉంది. సమస్య भविष्य में क्या विपत्तियां ला सकती है అనే ప్రశ్న. जल स्रोतों के रखरखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे అనే ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రశ్న కూడా విద్యార్థులు గమనించాలి. 12th లెసన్ చూద్దామండి. ఈ 4 క్వశ్చన్లు ఇక్కడ ఖచ్చితంగా చదవాల్సిందేనండి. ప్రతికే సవాల్ అంతరిక్షకే జవాబు అనేటువంటి 12th లెసన్ చూసినట్లయితే ఇందులో భాషకి పాత్ర నేర్చుకోవాలండి, గ్రామర్ పాయింట్స్ నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ మనం అవుట్ ఆఫ్ 18 క్వశ్చన్స్ లో ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 4 కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రశ్న చదివితే ఆటోమేటిక్ ఈ ప్రశ్న కూడా కవర్ అవుతుందండి. एक छात्र में कौन से महत्वपूर्ण गुण होना चाहिए. ఇక్కడ చూడండి, कलाम के विचार में आदर्श छात्र के गुण क्या है. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ప్రశ్నలో ఇది కూడా కవర్ అవుతుందండి. बच्चों के लिए टेसी थॉमस का क्या संदेश है और एक अच्छे नागरिक बनने के लिए कौन से गुण होने चाहिए అనే ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఓవరాల్ గా 12 లెసన్స్ లో మనం చదవాల్సినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అండి. నేను ఈచ్ లెసన్ ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, కేవలం గద్య భాగం నుండి. అంటే దాదాపు 7 లెసన్స్ నుండి 4 ఇచ్చామండి. 7 4s 28 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ 28 క్వశ్చన్స్ బాగా చదవాలని, అలాగే సారాంశాలు చదవాలని, అలాగే లేఖక పరిచయాలు, అలాగే దోహాలు నేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. నాంటే చూద్దాం. ఉపవాచక నుండి మనకి ఇక్కడ ఒక 5 మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. లెసన్ నెంబర్ 1-3 నుండి ఒక గద్యాంశం ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 లో అండి ఒక గద్యాంశం ఇచ్చి దాని కింద ఒక ప్రశ్న, 3 మల్టిపుల్ చాయిస్ ఉంటాయండి. 5 మార్క్స్ అండి. 5 మార్క్స్ ఈ 2 లెసన్ లో నుండి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ నుండి మనకి ఒక 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అది క్వశ్చన్ నెంబర్ 3 లో. అలాగే క్వశ్చన్ నెంబర్ 11 లో కనుక మనం గమనిస్తే లెసన్ నెంబర్ 2 నుండి ఒక ప్రశ్న, లెసన్ నెంబర్ 4 అంటే దో కళాకారు నుండి అనోఖా ఉపాయ నుండి ఇక్కడ ఒక ప్రశ్న, ఇక్కడ ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. విద్యార్థులు ఈ 2 లెసన్లలో ఏదైనా ఒక 3 ప్రశ్నలు కనుక చదివితే సరిపోతుంది. కేవలం 3 క్వశ్చన్ చదివితే ఇక్కడ మనం 4 మార్క్స్ తీసుకోవచ్చండి, 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఓవరాల్ గా ఉపవాచక్ అనేది మనకు మొత్తం 9 మార్క్స్ అండి. ఇక్కడ 5 మార్క్స్, అలాగే ఇక్కడ 4 మార్క్స్, మొత్తం 9 మార్క్స్ కి ఉపవాచక్ అనేది కవర్ అవుతుంది. విద్యార్థులు గమనించాలి. ఒక గద్యాంశం ఇస్తారు, 5 మార్క్స్ ఈ 2 లెసన్ నుండి ఇవ్వడం జరుగుతుంది. శాంతి గ్రామే అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్. అలాగే క్వశ్చన్ ఆన్సర్ దో కళాకారు నుండి అనోఖా ఉపాయ నుండి ఇవ్వడం జరుగుతుంది. సో విద్యార్థులు వీటి పట్ల అవగాహన, ఈ 3 ప్రశ్నలు చదివించాలండి. ఈ ప్రశ్న చదవాల్సిన అవసరం లేదు, ఈ లెసన్ చదవాల్సిన అవసరం లేదు, లేదా ఈ లెసన్ చదివితే ఈ లెసన్ చదవాల్సిన అవసరం లేదండి.